కూలిపోతున్నాయి. చేతబడి శక్తులు కూలుతున్నాయి. చేతబడి శక్తులు కూలుతున్నాయి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి. వీస్తుంది వీస్తుంది గాలి 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 పరిశుద్ధాత్మ గాలి పరిశుద్ధాత్మ గాలి పరిశుద్ధాత్మ గాలి నీ మీద పరిశుద్ధాత్మ గాలి పరిశుద్ధాత్మ గాలి పరిశుద్ధాత్మ గాలి గ్లోరీ 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 పోగొట్టుకున్నది 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 పొందుతున్నా పొందుతున్నా ఆత్మ గాలి వీస్తుంది సుడి గాలి వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి వీస్తుంది గాలి గాలి వీస్తున్నది గాలి పరిశుద్ధాత్మ గాలి గాలి మార్గాలు తెరవబడుతున్నాయి. భర్తలు కొట్టి వెయ్యబడుతున్నాయి. మంద దయ్యపు మంద కూలిపోతున్నది. నీ ఎదుట దయ్యం మంద కూలిపోతున్నది. హల్లెలూయా గాలి గాలి చప్పలు కొడుతుందా చప్పలు కొడుతుందా చప్పలు కొడుతుందా గాలి 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 హల్లెలూయా 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 ప్రభువా 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 కృప 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 లూదియమ్మ పరిశుద్ధాత్మ మంట పడుతున్నది. లూదియమ్మ పరిశుద్ధాత్మ శక్తితో నిండుకుంటున్నది. గ్లోరీ 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 హల్లెలూయా 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 అక్కడికి ఇక్కడ నడవమ్మా. నీకు అంకరం నడుస్తున్నాయి. నీ కాళ్ళు చీదవుతున్నాయి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి వీస్తుంది అగ్ని సుడి గాలి వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి అగ్ని సుడి గాలి అగ్ని నాలుకలు దిగుచున్నాయి. ఇక్కడ నూతన శక్తి పొందుచున్నది. అగ్ని నాలుకలు దిగుచున్నాయి. ఇక్కడ నూతన శక్తి అద్భుతం జరుగుతున్నది. స్వస్థతలు జరుగుతున్నాయి. స్వస్థతలు జరుగుతుంది తండ్రి. స్వస్థతలు ఇస్తున్నామములో స్వస్థతలు ఇస్తున్నామములో ప్రతి నొప్పి కూలుతున్నది ఇస్తున్నామములో. సాక్షి చెప్పారు. లేచి త్వర త్వరగా చెప్పండి అన్న. మైక్ తీసుకోండి అన్న. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకు వందనాలు. మరి నా సమస్య ఏంటంటే లాస్ట్ 3 days నుంచి 3 రోజుల నుంచి ఛాతీలో నొప్పి కలగడం జరుగుతుంది. అండ్ స్టమక్ పెయిన్, కడుపు పెయిన్లు, ఈపు, ఈ బోన్స్ మొత్తం నొప్పితోనే ఉన్నాయి ఇప్పటికీ. అయినా ఛాతీలో నొప్పి తగ్గింది. సమస్యతో హార్ట్ మీద ఎఫెక్ట్ పడితే కొద్దిగా శ్వాస తీసుకోవడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. మరి పాస్టర్ గారు హార్ట్లో నొప్పి ఉందని చెప్పినప్పుడు నాకు గుర్తించడం జరిగింది. కొద్దిగా హార్ట్ అనే పెయిన్ తగ్గింది ఇప్పుడు జరిగింది. ఆమేన్. స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మీ అందరికి వందనాలు. నాకు రాంగా బస్సులో మెడల నొప్పి ఉండే. ఇంతకుముందు అయ్యగారు ఆరాధనలో చెప్పినట్టు మెడల నొప్పి వేయింది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన. ఎన్ని రోజులు చెందింది నన్ను మెడల నొప్పి? రాంగా నొప్పి ఉండే లేదు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవుని కనపడతాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నాకు ఎంతో బాధ ఉండే, మొక్కలు లేవరాలే 2 రోజుల నుంచి. ఇప్పుడు శుద్ధి ఆరాధనలా నన్ను దేవుడు ముట్టిండు. ఇంతే. ఎన్ని రోజులైనా నీకు ఆ నొప్పి ఉండబట్టి? 2 రోజులు. 2 రోజులు ఆ నొప్పి బాగుండే. ఇప్పుడు ఇడికి ఈ రంగ నొప్పితోటి వచ్చినావు. ఆరాధన నొప్పి తీసేసిండు దేవుడు. లేదు నొప్పి ఇప్పుడు లేదు. చెప్పలు కూడా దేవుని కనపడతాం. చేతులు ఎత్తి హల్లెలూయా.
దేవుని నామం స్తోత్రములు. మీ కూడి వచ్చిన సోదరులకు అందరికీ నా పూర్వకుడు శుభాకాంక్షలు తండ్రి. నాకు రాగానే నొప్పితో వచ్చిన నేను ఇక్కడ బస్సు లేటు చక్కెర వచ్చినట్లు నాది నాకు దమ్ము ఆగిపోయినట్లు అయింది. దేవుడు నాకు ముట్టి స్వస్థపరిచిండు. ఎక్కడి నుంచి వచ్చినావు నాన్న నువ్వు? బాలకొండ నియోజకవర్గం నుంచి వచ్చింది నాన్న ఆమె. ఆరం మా ఊరు అంటున్నావా సార్? ఆరం ఊరు మాది, అక్కడ ముప్కల్. దేవుడు ఇట్లా పాత్రల నూనె తీసుకొని వచ్చి ఇట్లా ముట్టినట్లు అనిపించింది నాకు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాదు. అంటే ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా నొప్పి? 15 రోజుల నుంచి నొప్పి. పోలే ఇక్కడికి రాగానే ఆరాధన లేదమ్మా, నూనెతోటి దేవుడు దర్శించిండ నిన్ను. ఇప్పుడు ఎట్లుందమ్మా? దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. నా పేరు కల్పన, నేను భీమగల్ నుండి వచ్చిన. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. నా గుండెలో పిండి నట్టు నొప్పి ఉంటుండే వారం 10 రోజుల నుండి. అయ్యగారు నొప్పి తగ్గినా కానీ రమ్మని చెప్పిండ్రు. నాకు ఇప్పుడు ఏం నొప్పి లేదు. హల్లెలూయా. దేవుని నామకి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు. అయ్యగారికి నా యొక్క వందనాలు, అమ్మగారికి నా యొక్క వందనాలు. నాకు సాతిలో నొప్పి, భయము ఇట్లా దడదడ ఎన్నో రోజుల నుంచి ఉన్నది. సంవత్సరాల క్రితం ఎన్ని హాస్పిటల్ పెట్టుకున్నా తగ్గలేదు. పోయిన వారము ఇక్కడికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేసిండు. అప్పటి నుంచి నాకు నొప్పి లేదు, ఎలాంటి భయము లేదు. దేవుడికి వందనాలు. నా గురించి, నా పిల్లల గురించి, నా భర్త గురించి మీరందరూ ప్రార్థించండి. ఎక్కడి నుంచి వచ్చినావు నాన్న? పచ్చలనాడు కూడా. ఎన్ని రోజులు అవుతుంది నాన్న నొప్పి అట్లా ఉండబట్టి? సంవత్సరాల కొద్ది. సంవత్సరాలు అంటే దడ భయము. ఎన్ని ఏళ్ళు అవుతుంది నాన్న అందాదా? 2-3 సంవత్సరాలు అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఇప్పుడు నొప్పి మొత్తానికి లేదు, దడదడ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మాది భీమగల్ మండల్ పల్లెకొండ గ్రామం. ఇప్పుడు నువ్వు జరిగిన స్తుత్యారాధనలో నాకు దర్శనం చూపించండి దేవుడు. ఒక ఆకాశం నుంచి ఒక బాల్లాగా ఒక మంట స్పీడ్ మీద వస్తుంది, బాగా గతివేగంతో వస్తుంది బాగా. అది వచ్చి ఇక్కడ పడ్డది. ఇక్కడ పడ్డ తర్వాత ఒక మంట మొత్తం విడుదలైంది. విడుదలైన తర్వాత ఎవరికో కడుపులో కట్టు తెగిపోయినట్టు టప్పని సౌండ్ వచ్చింది. టప్పని సౌండ్ వచ్చింది, కట్టు తెగిపోయినట్టు. కట్టు తెగిపోయినట్టు సౌండ్ వచ్చింది. ఎవరికో కడుపులో తెగిపోయినట్టు. ఆ మంట కింద వాడి విడుదలైందనగానే కడుపులో ఎవరికో మంట కడుపులో తెగిపోయినట్టు సౌండ్ వచ్చింది. జయకుమార్ ఎక్కడున్నాడు నాన్న? జయకుమార్ ఎక్కడున్నాడు? జయకుమార్ని అడగండి నాన్న ఫస్ట్. చూడండి, ఆకాశం ఉండండి అగ్గి అట స్పీడ్గా వచ్చిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్పీడ్గా వచ్చిందట. ఇక్కడ బలిపీఠం మీద దర్శించగానే ఈ పక్కలో ఉన్నటువంటి కట్లు తెగిపోయినాయట ఎవరికో కడుపులా. ఈ బాబుకు చూపిస్తున్నాడట. ఈ బాబు పేరు అరవింద్, పల్లికొండ గ్రామం. చూడండి ప్రియులారా, దేవుడు దర్శిస్తుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. అయ్యగారు అగ్గి దిగుతుంది అన్నప్పుడు కట్లు నాకు ఎవరో ఇట్లా తెల్లగా నా ముందట నిలబడి కట్లు ఇప్పినట్టుగా కనబడ్డది. మళ్ళీ మొత్తం నిలువుతా ఇట్లా అగ్గి మంట లెక్క మండింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి. ప్రైజ్ లార్డ్ అయ్యా. మాది నిజామాబాద్. యాక్చువల్గా ఏమైందంటే కడుపులో బాగా పెయిన్ వచ్చింది 2 మంత్స్ నుంచి పెయిన్ వస్తే హాస్పిటల్స్ చుట్టూ తిరిగినాం. అందరూ ఆపరేషన్ చేయాలి, నీటి బుడుగుంది బాగా అన్నారు. పెద్దగా ఉంది, అది కంపల్సరీ ఆపరేషన్ చేయాలి, లేదంటే ఓవరీస్ అయితే తీసేయాల్సి వస్తుంది అన్నారు. ఇక వేరే వాళ్ళ ద్వారా మీ నంబర్ తీసుకొని కాల్ చేశాము. ఆ రోజు స్వస్థత పొందాను నేను. ప్రైజ్ లార్డ్. చెప్పులు కూడా దేవుని కనపడదాం. మీ పేరు చెప్పు నాన్న. సంకీర్తన నాకు ఫోన్ చేయగానే ప్రార్థన చేసినప్పుడు ఆమె లోపలికి వెళ్ళి అంకాయ అంత ఉన్నది. ఆ రోజున అదే కదా నేను చెప్పి, అంకాయ అంత ఉన్నది అమ్మ, నీ కడుపులోకి కింద పడ్డది, నీ కాళ్ళకి వెళ్ళి వెళ్ళిపోయిందమ్మ, నాకు కనబడ్డది అని అన్నాను. ఆమె కాళ్ళకి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోయినట్టట, కారిపోయినట్టుగా అనిపించిందట. అప్పుడు ఈమెకు నొప్పి తగ్గింది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీకు ఆపరేషన్ దేవుడు క్యాన్సిల్ చేసిండు. దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియాను
నా సహోదరులలో హననీయ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమ నిందను పొందుచున్నారు మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినదని దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, నెహెమ్యా నాట రాజింట్లో మంచి నౌకరి జీతము కలిగి మంచి జాబు కలిగి ఉన్నాడు. రాజింట్లో ఏమాత్రం ఒక దేశ ప్రధానమంత్రి ఇంట్లో మంచి జాబు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క సేవకుడైనటువంటి నెహెమ్యా ఆ ఇంటిలో మంచి నౌకరి కలిగి ఉన్నాడు. ఆయనకు ఆహారం కొదవలేదు, డబ్బుకు కొదవలేదు, బట్టకు కొదవలేదు, దేనికి కొదవలేదు. వాక్యాన్ని చాలా లోతుగా అర్థం చేసుకుందాం. చూడండి ప్రియులారా, ఆయన ఆ యొక్క రాజింట్లో మంచి హోదా కలిగి ఉన్నటువంటి వ్యక్తి. చూడండి, యూదులు కొందరు ఆయన దగ్గరికి ఆ ప్రాంతానికి రాగానే, ఆ ఇంటిలోకి రాగానే ఆయన యెరూషలేము గురించి, ఆ యొక్క యూదులు అనగా క్రైస్తవుల గురించి బాగోగాలు తెలుసుకుంటున్నారు. ఎట్లా ఉన్నారు క్రైస్తవులు, ఎట్లా ఉన్నారు, సంఘం ఎట్లున్నది, పరిచర్య ఎట్లున్నది, విశ్వాసులు ఎట్లా ఉన్నారు, ఇంటి పక్క మట్టి వారు ఎలా ఉన్నారు అని ఆయన బాగోగాలు అడిగి తెలుసుకుంటున్నాడు నెహెమ్యా. చూడండి ప్రియులారా, చాలా సంతోషంగా తెలుసుకుంటున్నాడు ఆయన, చాలా సంతోషంగా యథార్థంగా తెలుసుకుంటున్నాడు. ఎప్పుడైతే నెహెమ్యాకు ఆ యొక్క చెడు వార్త 3వ వచనంలో ఏమంటున్నారంటే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను పొందుచున్నారు అని ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేము ప్రాకారములు అగ్నిచేత కాల్చివేయబడ్డాయని ఎప్పుడైతే ఆ మాట వినబడ్డదో నెహెమ్యా కుప్పకూలిపోయినాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కార్యము భంగమైపోయినదని, దేవుని యొక్క బిడ్డలకు భయంకరమైన అపాయము జరిగిందని నెహెమ్యా కుప్పకూలిపోయి ఆయన కన్నీటితో మునిగిపోతున్నాడు. ప్రియులారా, చూడండి, మనకు సమస్య రాగానే మన సమస్య గురించి మనము ప్రార్థన చేసుకోవడం గొప్పతనం కాదు నాన్న. మన సమస్య గురించి మనమే, మన పిల్లల గురించి మనమే దాని గురించి ప్రార్థన చేసుకోవడం గొప్పతనం కాదు. చూడండి, నెహెమ్యాకి ఏం కరువు లేదు, నెహెమ్యాకి ఏమి ఇబ్బంది లేదు, పైసకు ఏమి ఇబ్బంది లేదు, బట్టకు ఏమి ఇబ్బంది లేదు. ఆయన తిన్నంత ఆహారం, తాగినంత నీళ్లు, సమృద్ధి కలిగి ఉన్నాడు. కానీ దేవుని యందు భయభక్తి కలిగిన వాడు గనక దేవుని యొక్క బిడ్డలకు భయంకరమైన శ్రమ కలుగుతున్నదని అనగానే ఆయన దుఃఖముతో ఆయన కుప్పకూలిపోయినాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యాకు ఏ కొదవలేనటువంటి స్థానములో ఉన్నాడు. నెహెమ్యా ఎవ్వరు అందనంత స్థానంలో ఉన్నాడు. నెహెమ్యాకు వాస్తవానికి అవసరం లేదు యూదుల గురించి, నెహెమ్యాకు అవసరం లేదు యెరూషలేము గురించి. మంచి సమృద్ధి గల కృపలో ఉన్నాడు ఆయన. కానీ నెహెమ్యా ఏమని అడుగుతున్నాడంటే, ఆ ఓదను మర్చిపోయి, ఆ యొక్క పదవిని మర్చిపోయి, ఆ ఇంటిని మర్చిపోయి ఏమంటున్నాడంటే, నా దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు. అడుగుతామా నాన్న మనం ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో, అమ్మ మీరు ఎలా ఉన్నారు నక్క, ఎలా ఉన్నారా, ఎట్లా ఉన్నారమ్మా మీ ఇంటిలో, ఎట్లా ఉన్నారు నాన్న, ఎట్లా జరుగుతుంది నాన్న, ఏం చేస్తారు నాన్న అని ఎప్పుడన్నా అడుగుతామా నాన్న? వారికి సమస్య వచ్చి భయంకరమైన ఇబ్బందులు పడుతుంటే మనం ఎప్పుడన్నా ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించి నాన్న, వాళ్ళ గురించి చేస్తామా నాన్న? చెయ్యము నాన్న. వారి బాగోగులు తెలుసుకోము నాన్న. ఇది స్వార్థపూరితమైన ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తుంటామో ఆ ప్రార్థన నీ గది నుండి నిన్ను దాటనివ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, నెహెమ్యా చూడండి, ఆ మాట వార్త వినగానే 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం చలవిస్తున్నది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు నాన్న నెహెమ్యా? దుఃఖముతో ఏడ్చి, దుఃఖముతో ఏడవడం వేరు నాన్న, దుఃఖం వేరు. ఏడుతుంటే నాన్న 4 కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చి అప్పుడే కూకుంటాం. దుఃఖమున్న వారు ఎలా అంటే ఆత్మలో మూలుగుతుంటారు, ఎక్కి పడి ఏడుస్తుంటారు, ఎంత ఊకుండమన్నా ఊకోరు. చూడండి,
ఆయన ఏడుస్తూ దుఃఖముతోటట దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడట. ఆయన అయ్యో నా ప్రభువా, అయ్యో నా ప్రభువా, అయ్యో నా ప్రభువా అని ప్రజలకు ఇంత భయంకరమైన అయ్యా ఈ భయంకరమైన ఈ ఘటన ఏంటి ప్రభు అని భయంకరంగా ఏడుస్తున్నాడట నెహెమ్యా. ఉపవాసము ఉండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తినని రాయబడి ఉన్నది. చూడండి నాయన, ఇతరుల గురించి ఉపవాసముడి దుఃఖముతోటి అట, దుఃఖముతోటి బహుగా ఏడ్చుచు దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు విడుచు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవాలని ప్రభుని నేను మనవి చేస్తున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము అందరు తీయాలి 2వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలెను. మళ్ళీ అది నాన్న మొదటి నుంచి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రక్తములో దేవుని సొంత రక్షకునిగా ఎప్పుడైతే నువ్వు అంగీకరించి ఉన్నావో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందినావో, దేవుని సొత్తునాన నీవు. హల్లెలూయా. క్రీస్తునకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉండాలి. నీ సొంత కార్యములు కాక ఇతరుల కార్యములు, నీ సొంత కార్యాలని ఇతరుల గాయాలు నీ గాయాలైనాయని, ఇతరులకు జరిగినటువంటి నష్టము నీకు జరిగిందని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉపవాసము చేస్తూ 2 చేతులెత్తి దేవుణ్ణి ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నట దేవుని సన్నిధి చేరుతాడ. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. 1 సామ్యలు 16:7 వచనం ఒకసారి తీయండి నాన్న. 1 సామ్యలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, సామ్యుయేలు అనుకుంటున్నాడు యేసయ్య యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు, బాగా బలిస్తున్నాడు, ఎత్తుకెత్తున్నాడు, మంచిగా అందంగా ఉన్నాడు, మంచి బట్టలు వేసుకుని 4 తెల్లంగి వేసుకుని ఉన్నాడు. ఈయనే కావచ్చు దేవుడు కోరుకున్నది అని అనుకుంటున్నాడు ఆయన. ఈయనే కావచ్చు ప్రభా, ఈయనే నేను అభిషేకించేది అని అంటున్నాడు. అక్కడ అంటున్నాడు ఆయన, మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారట నాన్న? పై రూపము చూసి అందముగా చూస్తారు, అందముగా ప్రాపర్టీ చూస్తారు, అందముగా చూస్తారు కానీ ప్రభు అట హృదయాన్ని చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనములో శత్రువులంతా చుట్టుముట్టినారు దేశమంతా. చూడండి, శత్రువులంతా చుట్టుముడితే ఆశారాజు ఎక్కడికి వెళ్ళి చేస్తున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో మోకరించి, బలము లేని వారికి అయ్యా వాళ్ళ శత్రువులు బలవంతులు వచ్చినారు నాయన, బలం లేని మాకు, మేము కొద్దిగా ఉన్న మాకు బలం లేని వారికి అయ్యా బలము దయచేయి ప్రభువా, ఈ నరమాంత్రికులు మా మీద జయమంతకుండా మాకు సహాయము చేయమని దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో సాతాను యొక్క సామ్రాజ్యం కూలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10వ వచనం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవాలని ప్రభువుని మనం చేస్తున్నాను. చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే. హల్లెలూయా. ఎక్కడ బహుబలము చాపిడిన ఐగుప్తు దేశం మీద, ఎక్కడ చాపిడిన ఆయన బహుబలము? నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో, 15వ వచనం, 16వ వచనంలో, దేవుడు 17వ వచనంలో బహుబలమును చాపి సముద్రాన్ని తెరిచి సముద్రం మధ్య ఇశ్రాయేలులను 24 లక్షల మందిని ఆ మధ్యలో సముద్రం మధ్య నడిపిస్తున్నాడు. ప్రియులారా, అంత భయంకరమైన శత్రు చేతుల నుండి, అంత భయంకరమైన శ్రమను నుండి విడిపించిన ప్రజలు వీరేనయ్యా. మీ కృపచేత జ్ఞాపకం చేసుకో తండ్రి
అయ్యా మీ దయచేత జ్ఞాపకం చేసుకోనండి అయ్యా, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును నేను ఒప్పుకుంటున్నాను నాయన. ప్రభా నన్ను బట్టి క్షమించు ప్రభా, నన్ను బట్టి క్షమించు ప్రభా, నన్ను బట్టి నా భర్తను క్షమించి ఆయన మార్చయ్యా, నా భార్యను మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా కుటుంబాల కార్యాలు చేయి ప్రభువా అని చేస్తామా నాన్న ప్రార్థన? ఏనన్నా చేస్తామా నాన్న? నీ దీనదాసుడైన నన్ను, నీ దీనదాసుడునైనా నన్ను మరొక మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు అని ఏం మృదువైన మాటలు మనం మాట్లాడతామా నాన్న? మనం ఒకరోజు వచ్చారు నాన్న ఆసిరెడ్డిపల్లి నుంచి. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది 4 నెలలు. అయితే ఆమెకు ఉమ్మనీరో మరి ఏందో కానీ 12% ఉండాలన్నట గర్భిణికి. అయితే ఆమెకు 4% ఉన్నదట, పిండాన్ని తీసేయాలని అన్నారట డాక్టర్స్. నేను అప్పుడు ఇక్కడ లేవు నాన్న, తువ్వల కట్టుకొని చెట్లకు నీళ్ళు పడుతున్నా, పొద్దున వచ్చి చెట్లకు నీళ్ళు పడుతున్నాను ఎండాకాలం ఇదే సమయం. అయితే ఆయన వచ్చి ఇక్కడ పాస్టర్ అని అంటున్నారు. నేను అంటున్నాను, నన్ను కింద పట్టి మీద ఆగెత్తున్నాడు ఆయన, గింతే ఉన్నాడు పాస్టర్ అంటున్నాడు ఏంది అని. మనుషులు ఏం చేస్తారు నాన్న, పొడుగును ఎత్తును లెక్క పెడతారు. మొన్న నిర్మల్ హాస్పిటల్కి పోతే అక్కడ నన్ను చెబుతారు పాస్టర్ గింతే ఉన్నాడు, గిట్ట చూస్తున్నాను, వాళ్ళ కళ్ళని చూస్తున్నా నేను. కానీ కిడ్నీలు, ఊపిరితిత్తులు, లీవర్ చెడిపోయింది, 6 రోజుల కన్నా ఎక్కువ బతకడు నాన్న. డాక్టర్ రిపోర్టు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళిన 6 రోజుల కన్నా ఎక్కువ బతకడు. నిర్మల్ వెళ్ళిన హాస్పిటల్లో 6 రోజుల కన్నా ఎక్కువ బతకడు. నిజామాబాద్ వెళ్ళిన 6 రోజుల కన్నా ఎక్కువ బతకడు. ఎక్కడికి వెళ్ళిన 6 రోజుల కన్నా ఎక్కువ బతకడు. ఆయన ఇక్కడికి వచ్చి 2 నెలలు అవుతున్నది, బ్రతికే ఉన్నాడు. మొన్న సోమవారం దినంన నిర్మల్ హాస్పిటల్లో నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి నాన్న, నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి అని నన్ను ఇట్లా కింద బట్టి మీద దాగిస్తున్నాడు ఆయన. చూడండి నాన్నకి ఇంతే ఉన్నాను నేను. కానీ ఆమెకు ఉమ్మనీరు వేయిందని అంటున్నారు, ఉమ్మనీరు లేదంటున్నారు. ఆ ముసలాయకు ఆమెకు ప్రార్థన చేయగానే ఇద్దరికి దయ్యాలచ్చి కింద పడి కొట్టుకున్నారు. అప్పుడు చెమటలు వచ్చి తుడుచుకుంటాడు ముసలాయ. అబ్బా నేనేమనుకున్నాను అంటున్నాడు. నేను అన్నాను ఈమెకు ఇప్పుడు హాస్పిటల్ పోరి ఉమ్మనీరు ఎంత ఉన్నదో 12% ఉంటుంది. మళ్ళీ ఈమె కొడుకే పుడతాడు, ఆ పుట్టేపోయే కొడుకు ఆ పోరడు కర్రెగా ఉంటాడు, ఆ కర్రెగా పుడతాడు. మీరు చూడండి నాన్న, అంటే కర్రెగా ఉన్నాడు నాన్న. ఇప్పుడు రాయరం పిల్లలు ఉన్నాడు నాన్న, ఇప్పుడు 5 ఏళ్ళ పిల్లవాడు 6 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడు. ఎవరికి సాధ్యమవుతుంది నాన్నది? దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన దర్శనం నెరవేరక మానదు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. యేషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం చదువు నాన్న. యేషయా గ్రంథం నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగు అనియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. నెహెమ్యా చేసిన ప్రార్థన ఏం చేస్తున్నాను? మళ్ళీ యెరూషలేము ప్రకారములు మళ్ళా కట్టబడుతున్నాయట, మరలా తిరిగి కట్టబడుతున్నాయట. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం మరలా కట్టబడుతున్నదట. నువ్వు పోగొట్టుకున్న గర్భఫలం మరలా నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడట. నీకు పోగొట్టుకున్న జాబ్ కానీ, నువ్వు పోగొట్టుకున్న ఏది కానీ తిరిగి రాబోతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే కోల్పోయినావో, ఏదైతే నీ నుండి దూరం అయిపోయినదో, ఏదైతే నిన్ను చూసి జనులు అసహించుకుంటున్నారో, నీ కార్యం జరగదు, నువ్వు వింతే అని అనుకుంటున్నారో, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్న శుభవార్త, ఈరోజు నీకు మార్గం తెరవబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మార్గం తెరవబడ్డది. హల్లెలూయా. ఈరోజు మార్గం తెరవబడ్డది. హల్లెలూయా. దేవుని కార్యము నీ పట్ల కదలడం ప్రారంభమైంది. దేవుడు నీ పట్ల కదలడం ప్రారంభమైంది. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే నువ్వు చేస్తావో ప్రార్థన, 2 దిన వృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు దేవుడు, తాము తగ్గించుకొని ఎప్పుడైతే తమ చెడు మార్గంలో విడిచి నాకు ప్రార్థన చేస్తారో నేను ఆలకిస్తాను అంటున్నాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా కలిగి నువ్వు ముందుకు కొనసాగాలని ప్రభుని మనం చూస్తున్నాను.